ముక్తి అంటే బలహీనత లేనటువంటి జీవితాన్ని గడపడమే ముక్తి. కైవల్యం ఎలాంటి భౌతికమైనటువంటి మానసికమైనటువంటి బలహీనతలకు లొంగకుండా ఉండేటువంటి జీవితమే నిజమైనటువంటి కైవల్యం, నిజమైనటువంటి ముక్తి. ఇప్పుడు ఏదైనా ఒక ప్రయత్నం మనం చేయాలంటే మన దగ్గర ఉండాల్సింది ఏంటి? రెండు ఉండాలండి. ఒకటి సమయం, రెండోది అభిలాష. అది నేర్చుకోవాలనేటువంటి అభిలాష కూడా, ప్రగాఢమైనటువంటి కోరిక కూడా మనలో ఉండాలి. ఈరోజు కోరిక ఏముంది? ఎలాగైనా సరే సుఖాన్ని అనుభవించాలి. ఈ శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నింటినీ మనం తృప్తిపరచాలి. ఇప్పటి వరకు అవయవాలను తృప్తిపరిచినటువంటి వాడు భూమి మీద పుట్టలేదు, ఇక ముందు పుట్టడు. నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మంచి మానసిక స్థితిలో ఉండండి. ఈరోజు భారతీయ సంస్కృతిలో ఒక భాగమైనటువంటి వేదాంతం ప్రకారం మనిషికి ముక్తి ఎలా లభిస్తుంది? అసలు ముక్తి అనేది ఉందా? మోక్షం అనేది ఉందా? ఉంటే ఏమిటి? మోక్షం అంటే ఏమిటి? మోక్షం అనేది కేవలం ఒక మాట, లేక మనిషి యొక్క ఊహన, మనిషి యొక్క కపాల కల్పితమా, బుద్ధి ద్వారా సృష్టించబడినటువంటి ఒక మాయాజాలమా? అది మనం గ్రహించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనిషి జన్మనెత్తాడు, సరే, మిగతా ప్రాణులు కూడా జన్మలెత్తుతున్నాయి. ఈ జన్మ మనం కోరితే వచ్చింది కాదు. ఆ విషయానికి వస్తే కుక్క, పంది, గుర్రం, గాడిద, చెట్టు, చేమ ఏదైనా కానీ కావాలనుకొని ఈ భూమి మీదకి రాలేదు. అవి సృష్టించబడ్డాయి అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మనిషిగా మనం కోరుకుంటే వచ్చిన జన్మ కాదు అని కూడా మనకు తెలుస్తుంది. నిజంగా మనం కోరుకున్నట్టే జన్మ వచ్చేటువంటి పరిస్థితి ఉంటే, నేను అనుకుంటా అందరూ కూడా బిల్ గేట్స్ ఇంట్లోనో, లేదా ఇండియాలోనైతే ముఖేష్ అంబానీ ఇంట్లోనో పుట్టేవాడు. మనం అనేక ప్రాంతాలలో, అనేక రంగులలో, అనేక రూపాలలో, అనేక పేర్లతో అనేక దేశాలలో జన్మించాం. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే, జన్మ అనేది ఇవ్వబడింది, మనం కోరుకున్నది కాదు అని. అంటే ఈ ప్రపంచం వెనుక ఒక అఖండ చైతన్యం అనేటువంటిది ఉంది. ఆ చైతన్యము ఏర్పాటు చేసినటువంటి విశ్వంలో మనమంతా కూడా మన కాలాన్ని, మనకు నిర్దేశించబడినటువంటి కాలాన్ని గడుపుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ అసలు ప్రశ్న ఏమొస్తుందంటే, ఎలా గడుపుకోవాలి జీవితం? ఇది అతిపెద్ద ప్రశ్న. మేబీ $1 ట్రిలియన్ క్వశ్చన్. అతి ప్రధానమైనటువంటి ప్రశ్న మనం అందరం వేసుకోవాల్సింది ఏంటంటే, జన్మ మనం కోరితే వచ్చింది కాదు, సరే, అర్థమవుతుంది. ఇప్పుడు ఈ జన్మను ఎలా గడుపుకొని వెళ్ళిపోవాలి? ఎలా గడుపుకొని వెళ్ళిపోతే మరి మనం సరిగ్గా జీవించిన వాళ్ళం అవుతాం, స్పష్టంగా జీవించిన వాళ్ళం అవుతాం. ఈ జీవితాన్ని చాలా అర్థవంతంగా మనం ముగించిన వాళ్ళం అవుతాం. ఇది ఎలాంటిదంటే, ఒక పరీక్షా హాలుకు మనం పోయినప్పుడు అందులో అడగబడినటువంటి ప్రశ్నలకు మనం సరి అయినటువంటి సమాధానాలు రాస్తే దానికి ఒక అర్థం ఉంది. మనం కెమిస్ట్రీ పరీక్ష రాయడానికి పోయి, రసాయనిక శాస్త్రం పరీక్ష రాయడానికి పోయి, అక్కడ ఉన్నటువంటి ప్రశ్నలకు జీవశాస్త్రానికి సంబంధించినటువంటి జవాబులు రాసామనుకో,
వెనకటికి ఒక అబ్బాయి ఇలాగే రాశాడట, నాలాంటోడు ఎవడో. ఏంట్రా ఇది, రసాయనిక శాస్త్రంలోని ప్రశ్నలకు నువ్వు అన్ని జీవశాస్త్రంలోని సమాధానాలు రాశావంటే, సార్ నాకు అవే వచ్చు, అవే గట్టిగా నేర్చుకున్నాను కాబట్టి అవే రాశాను. అలాగే జీవితంలో మనం ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే ఈ జీవితానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం, అది మనం చేసేటువంటి పనుల మీద ఆధారపడి ఉంటుంది. అందరూ చేస్తున్నారు పనులు, నేను పని చేయకుండా ఉండాలని అనుకుంటున్నాను అంటే అది సాధ్యమయ్యేది కాదు. ఏం పని చేయకుండా ఉండాలని వెనకటికి ఒకటి అనుకొని ఒక మూలను కూర్చున్నాడట, కదలకుండా మెదలకుండా. ఇంటి వాళ్ళు అడిగారట, ఏంట్రా ఇలా కూర్చున్నావు మూలన, ఒక శిల్పంలాగా, బెల్లం కొట్టిన రాయిలాగా అలాగే ఉండిపోయావు ఏమిటంటే, అది కష్టం మీద వాడు నోరు తెరిచి, ఈరోజు నేను ఏం పని చేయదలుచుకోలేదు ఈ శరీరం ద్వారా అని అన్నాడట. అరే నాయనా, నువ్వు చేసినా చేయకపోయినా నీ శరీరంలో ఎన్నో పనులు జరుగుతూనే ఉన్నాయి, నీ ప్రమేయం, నీ ప్రయత్నం లేకుండానే. ఏంటయ్యా అంటే, ఇప్పుడు మనం శ్వాస తీసుకుంటున్నాం, అలాగే రక్తం ప్రసరిస్తుంది గుండె నుంచి వివిధ భాగాలకి, వివిధ భాగాల నుంచి గుండెకి తిరుగుతూనే ఉంది. మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం అవుతూనే ఉంది. శరీరంలో అనేక కణాలు పుడుతూనే ఉన్నాయి, చనిపోతూనే ఉన్నాయి. క్షణానికి కొన్ని లక్షల సంఖ్యలో శరీరంలో కణాలు నిర్మాణం అవుతున్నాయి, అలాగే నశిస్తున్నాయి. అంటే బయట ఉన్నటువంటి విశ్వమంతా కూడా మన శరీరంలో ఇమిడి ఉంది. ఇది బయట విశ్వంలో ఎలాంటి పని జరుగుతుందో అంటే నిర్మాణం, కొనసాగింపు, నాశనం. అంటే పుట్టడం, జీవించడం, మరణించడం. ఇవి కేవలం ప్రాణులకే వర్తిస్తాయని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు అవుతుంది. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలన్నీ కూడా, ఈవెన్ నక్షత్ర మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రహము, ప్రతి నక్షత్రం కూడా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక కాలంలో నశించాల్సిందే. మన సౌర కుటుంబంలో ఉన్నటువంటి సూర్యుడు కూడా ఏదో ఒక రోజు రాలి కింద పడాల్సిందే. బొగ్గుగా మారిపోయి రాలి కింద పడిపోతాడు. అంటే ఈ సృష్టి వెనుక ఒక నిగూఢమైనటువంటి రహస్యం ఉంది. ఆ రహస్యం ఏమిటంటే, నీవు కేవలం ఒక పదార్థానివో శరీరానివో కాదు, బయట చూడడం మానేసి నీలోకి చూసేటువంటి ప్రయత్నం చేస్తే నీలో ఎన్నెన్ని మార్పులు జరుగుతున్నాయి, ఎంత పెద్ద మైక్రోకాజం, ఎంత పెద్ద విశాలమైనటువంటి ఈ సృష్టి వలయం నీలో ఉంది, అందులో ఎన్ని జీవ సంబంధిత, మానసిక సంబంధిత కార్యక్రమాలు జరుగుతున్నాయో గమనించవచ్చు. అయితే జీవిత ఉద్దేశాన్ని కనుక్కోవడానికి భారతీయ వేదాంతంలో అనేక మార్గాలు చెప్పబడ్డాయి. అంటే మనిషి కేవలం ఈ శరీరమే శాశ్వతమని, ఈ శరీరం ద్వారా అనేక సుఖాలు అనుభవించవచ్చు అని అనుకుంటే అది పెద్ద పొరపాటు అవుతుంది. ఎందుకంటే జీవితంలో సుఖం అనేది ఆవగింజంత ఉంటే, కష్టం, నష్టం, దుఃఖం అవి కొబ్బరికాయ అంత ఉన్నాయి. అంటే మోకాళ్ళ లోతు సుఖం ఉంటే మొల లోతు దుఃఖం ఉంది. మొల అంటే తెలుసు కదా, ఈ నడుం ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని మొల అంటారు. కాబట్టి జీవితం అశాశ్వతం ఒకటి, దాన్నే వేదాంతంలో అనిత్యం అన్నారు. అలాగే
దుఃఖాలతో నిండుకొని ఉన్నటువంటిది. అనేక సందర్భాలలో మనిషి విచారగ్రస్తుడు అవుతుంటాడు, విచారానికి లోనవుతుంటాడు. మనిషిని, ప్రతి ప్రాణిని పీడించేటువంటి రోగాలు, రొష్టులు, ఈతి బాధలు, అనేక ఆర్థిక సమస్యలు, మనకున్నటువంటి సంబంధాల ద్వారా వచ్చినటువంటి అనేక ఇక్కట్లు, సంక్షోభాలు, ఇవి అంతా ఇంత కాదు. మరి ఈ అశాశ్వతమైనటువంటి ప్రపంచంలో, ఎందుకంటున్నాం అశాశ్వతమని, ఇక్కడ ఏది కూడా నిలబడడం లేదు. కాస్త బయట ఉన్నటువంటి ప్రపంచాన్ని చాలా నిశితంగా మీరు గమనించండి. అంతెందుకు, మీ శరీరాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఎన్నో వెంట్రుకలు రోజు రాలిపోతుంటాయి. మనిషి యొక్క భౌతికమైనటువంటి రూపంలో అనేక మార్పులు వస్తాయి. పుట్టినరోజు ఎలా ఉన్నామో ఈరోజు అలా లేము. ఈరోజు ఎలా ఉన్నామో మరికొన్నాళ్ళు పోతే అలా ఉండము. ఒకానొక రోజు ఎలా వస్తుందంటే మనము నామరూపాలు లేకుండా, జాడ లేకుండా వెళ్ళిపోతాం. మనకు సంబంధించినటువంటి అడ్రస్సు గల్లంత అయిపోతుంది. కావున తప్పకుండా మనిషి అంతర్ముఖుడు కావాలి. అంతర్ముఖుడు అంటే ఈ బయట ఉన్న ప్రపంచంలో కొత్తగా నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు, లోన ఏమైనా ఉందా అని నిశితంగా పరిశీలించేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే ఇది గుడ్డిగా నమ్మడం అని కాదు. నేనేమంటున్నాను, ఇక్కడ నిశితంగా పరిశీలించాలి. You have to observe very keenly all that is going on inside you. Your thoughts, your body reactions, your idiosyncrasies, your feelings, your emotions, your outbursts, your happiness, your pleasure, misery, pain, all this put together, we call it as life. So ఇది సమన్వయం. అనేక విషయాల యొక్క, అనేక భావనల యొక్క, అనేక ఉద్వేగాల యొక్క, అనేక సుఖదుఖాల యొక్క సమన్వయమే జీవితం. మరి ఈ జీవితంలో ఇలాగే పుట్టి పెరిగి అలాగే అనామకుడుగా మరణిద్దామా? తెలుసుకోవాల్సింది ఏదైనా ఉందా అంటే తప్పకుండా ఉంది. అది వారు చెప్తే వీరు చెప్తే నమ్మడం కాదు, మన ప్రయత్నం ద్వారా మనం తెలుసుకోవాలి. అన్ని ప్రయత్నిస్తేనే మనకు జీవితంలో జరిగాయి. ఆ ప్రయత్నాలు 3 రకాలుగా మనకు కనిపిస్తాయి. ఒకటి కర్మల ద్వారా, అంటే సరి అయినటువంటి పనులు చేయడం ద్వారా. మనం చేసేటువంటి పనులు ధర్మంగా, న్యాయంగా ఉండడం వల్ల మనకు ఎనలేని ప్రశాంతత, ఎనలేనటువంటి సుఖం లభిస్తుంది. దాన్ని వర్ణించడం చాలా కష్టం. మనిషికి నిజమైనటువంటి సుఖం ఏమిటయ్యా అంటే శాంతితో నిండిపోవడం. వెనకటికి ఒక ఆయన శాంతితో నిండిపోవడం అంటే, ఓహో ఇదేంటి, శాంతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సరిపోతుందా అని అలా ఆలోచించి వెతికి వెతికి చివరికి శాంతి అనే పేరున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తెలిసింది శాంతి ద్వారా ఎంత అశాంతి వచ్చిందో జీవితంలో. ఈరోజు మానవ సంబంధాలలో ఆరోగ్యకరమైనటువంటి సంబంధాలు లేకపోవడం వల్ల, అన్ని స్వార్థపూరితమైనటువంటి సంబంధాలు ఉండడం వల్ల మనిషికి తీరని దుఃఖం, మనిషికి తీరనటువంటి అపకారం జరుగుతుంది. అయితే ఒకటి సరి అయినటువంటి కర్మలు చేయడం ద్వారా, అందుకే కర్మణ జాయతే భక్తి అన్నారు. కర్మ అంటే పనులు. పనులు చేయకుండా ఎవరు ఉండలేరు. ఈ పనులు ఎలా చేయాలి? శ్రద్ధగా,
చేయాలి, బాధ్యతగా చేయాలి. ఈ పనులను ధర్మబద్ధంగా చేయాలి. మన పనుల ద్వారా ఏ ప్రాణికి కూడా అపకారం జరగకూడదు. అంటే ఎలాంటి హాని తలపెట్టకుండా మనం పనులు చేసిన రోజు మన జీవితంలో శాంతి మనం కోరకుండానే వచ్చేస్తుంది, ప్రవేశిస్తుంది. కర్మణ జాయతే, జాయతే అంటే పుడుతుంది. సరి అయినటువంటి కర్మలు చేయడం ద్వారా. కర్మలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పుణ్యకార్యాలు, రెండోది పాపకార్యాలు. నువ్వు ఏ పనైనా తీసుకో, ఆ పనిలో నిబద్ధత, నిజాయితీ, నిస్వార్థం, అలాగే శ్రద్ధ ఇవి ఉంటే తప్పకుండా అది భక్తికి దారితీస్తుంది. అయితే చాలామంది ఏమనుకుంటారంటే భక్తి అంటే పొద్దున్న లేచి స్నానం చేసుకొని 2 అగరబత్తులు గిరగిరా తిప్పేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి మనం దేవునికో దండం పెడితే మనం అనుకున్నవన్నీ దేవుడు ఇచ్చేస్తాడు, ఒక పని అయిపోతుంది అనుకుంటారు. యాంత్రికంగా చేసేటువంటి పూజా కార్యక్రమాలు కాదు. అది పూజ కావచ్చు, ప్రార్థన కావచ్చు, నమాజ్ కావచ్చు, లేదా చర్చికి వెళ్ళి క్యాండిల్ వెలిగించవచ్చు. ఇది భక్తి అంటే ఇది కాదు. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ అనంత చైతన్యం యొక్క ఉనికిని మనం అడుగడుగున తెలుసుకుంటూ చాలా జాగ్రత్తగా ఎలాంటి తప్పు చేయకుండా, ఎలాంటి పాపం చేయకుండా జీవించడమే నిజమైనటువంటి భక్తి. భక్తి అంటే శ్రద్ధ కూడా. వాడు చాలా భక్తితో చదివాడయ్యా అంటాం, అంటే చాలా శ్రద్ధగా చదివాడని అర్థం. ఈ మధ్య విద్యార్థులు ఎలా అయిపోయారంటే చదువు మీద శ్రద్ధ ఉండదు, కానీ చాలా ట్రిక్కులు మాత్రం బాగా నేర్చుకున్నారు. ఒక విద్యార్థి పరీక్ష హాల్లో అక్కడ ఉన్నటువంటి పరీక్షా పత్రాన్ని చూసి ఏడవడం మొదలుపెట్టాడు. అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటరు, అరే నాయన సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నావు, నీకు ఏం కష్టం వచ్చింది, ఎందుకు ఏడుస్తున్నావురా? సార్, నేను నేర్చుకున్నటువంటి జవాబులు వేరు, ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నలు వేరు అని. మనం ఏ ప్రశ్నలకు జవాబులు నేర్చుకుంటామో పరీక్షల్లో అవే అడగాలని ఎక్కడ నియమం, రూల్ ఏమీ లేదు. అలాగే జీవితంలో మనకు తెలిసినట్టుగా బ్రతికేద్దాం అనుకుంటే దానికి పూర్తి బాధ్యత మనమే వహించాలి. దాని ద్వారా వచ్చేటువంటి మంచి చెడులన్నింటినీ కూడా మనమే భరించాల్సి ఉంటుంది. అడుగడుగున ఆచితూచి నిర్ణయాలు మనుషులు తీసుకున్న రోజు జీవితం తప్పకుండా సఫలమవుతుంది. జీవితంలో ఎనలేని ఆనందం. ఎలాంటి ఆనందం అంటే దాన్నే మహదానందం అన్నారు. అంటే ఆ ఆనందానికి ఎల్లలు, సరిహద్దులు అంటూ ఉండవు. ఎందుకంటే అక్కడ అపకార భావన అనేటువంటిది లేదు. ఆ జీవితంలో ద్రోహ చింతన అనేటువంటిది లేదు. ఆ జీవితంలో కేవలం పరోపకార బుద్ధి ఉందే తప్ప దేనికి కూడా అన్యాయం తలపెట్టాలని, ఇతర ప్రాణులను హింసించి తను సుఖించాలని అనుకునేటువంటి ఆలోచనే లేదు. కాబట్టి తప్పకుండా ఆ ప్రాణి జీవితంలో సంతోషానికి హద్దులంటూ ఉండవు. ఇక కర్మణ జాయతే భక్తి అన్నప్పుడు, జాయతే అంటే పుడుతుంది. సరి అయినటువంటి కర్మలు చేయడం ద్వారా సకర్మలు, అకర్మలు అంటాం. సకర్మలు అంటే సరి అయినటువంటి పనులు చేయడం ద్వారా తప్పకుండా భక్తి పుడుతుంది. ఆ అనంత చైతన్యము యొక్క స్పృహ మన జీవితంలోకి ప్రవేశిస్తుంది. భక్త్యా జ్ఞానం ప్రజాయతే. ప్రజాయతే అంటే పుడుతుంది అని అనుకున్నాం కదా.
భక్తి ద్వారా జ్ఞానం తప్పకుండా పుడుతుంది. జ్ఞానం అంటే ఏమిటి? విచక్షణ కలిగి ఉన్నటువంటి జీవితాన్ని పొందడమే జ్ఞానం. అంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేటువంటి విచక్షణ మనసులో రావాలి. అది జ్ఞానం. జ్ఞానం అంటే పాండిత్యం అని అనుకోకూడదు. పాండిత్యం లక్షలాది కోట్లాది మందిలో ఉంటుంది. కానీ చెయ్యదగ్గ పనా కాదా? ఒక పని చేయడం ద్వారా మనిషికి లాభం జరుగుతుండొచ్చు, ఊహించనటువంటి లాభం జరుగుతుండొచ్చు. కానీ అది అధర్మమైనప్పుడు దాన్ని చేయకుండా ఉండడమే జ్ఞానం. అంటే వ్యక్తిగతంగా ఎంత లాభం జరుగుతున్నప్పటికీ ఆ పని ద్వారా ఎంత సుఖాన్నైనా మనం పొందవచ్చునేమో. అంటే కేవలం సుఖాన్ని ఆశించో లేదా 4 డబ్బులు అదనంగా వస్తాయనో ఆ ఉద్దేశంతో చేసేటువంటి పనులు అవన్నీ కూడా అజ్ఞానంతో చేసినటువంటి పనులే అవుతాయి. చాలామంది ఏమనుకుంటారంటే సంస్కృతంలో శ్లోకాలు చదవడం, సంస్కృతంలో అనర్గళంగా మనం ఉపన్యాసాలు ఇవ్వడం, అనేక కోట్స్ ఇంగ్లీష్లో కానీ మరే ఇతర భాషల్లో కానీ కొటేషన్స్ చెప్పడమే జ్ఞానం అని అనుకుంటారు. జ్ఞానం ఆచరణకి సంబంధించినటువంటిది. జీవితంలో ఎలా నడుచుకోవాలో తెలియజేసేటువంటిదే జ్ఞానం. కాబట్టి కర్మణ జాయతే భక్తి, భక్త్యా జ్ఞానం ప్రజాయతే, జ్ఞానం ప్రజాయతే కైవల్యం, లేదా జ్ఞానం ప్రజాయతే ముక్తి. ప్రజాయతే అంటే పుడుతుంది. అంటే సరి అయినటువంటి జ్ఞానం ద్వారా మనిషికి ఏం దొరుకుతుందయా అంటే ముక్తి లభిస్తుంది. ముక్తి అంటే ఏమిటి? చాలా మంది ఏమో అనుకుంటారు, వెనక లైట్లు వస్తాయి, కళ్ళెదుట దేవుడు కనిపిస్తాడు, ఇంకేదో అని. అది తర్వాత జరిగేటువంటి తతంగాలు ఇవన్నీ కూడా. కానీ ముక్తి అంటే బలహీనత లేనటువంటి జీవితాన్ని గడపడమే ముక్తి. కైవల్యం ఎలాంటి భౌతికమైనటువంటి మానసికమైనటువంటి బలహీనతలకు లొంగకుండా ఉండేటువంటి జీవితమే నిజమైనటువంటి కైవల్యం, నిజమైనటువంటి ముక్తి. దీన్ని ఇంకో వాక్యంలో కూడా చెప్పారు మనకి, జ్ఞానం ఏవతు కైవల్యం. ఏవతు అంటే నిజంగా ముక్తి అనేది ఎలా లభిస్తుందయా అంటే సరి అయినటువంటి జ్ఞానం ద్వారా. అజ్ఞానం కూడా జ్ఞానమే. చూడండి, జ్ఞానం కుడివైపునుంది, ఎడమవైపునుంది. అంటే సరి అయినటువంటి కర్మలు, సకర్మలు, మంచి పనులు చేయడం అనేది మనకు సరి అయినటువంటి జ్ఞానం యొక్క ప్రేరణతో కలుగుతుంది. లేదా గుడ్డెద్దు చేల్లో మేసినట్టు ఒక ఎద్దుగట ఒకే కన్ను ఉందట, అది ఒకవైపే గడ్డిని మేస్తూ పోతుంది, దానికి తెలియదు కూడా ఇటువైపు కూడా గడ్డి ఉందని. అలాగే మనిషి గుడ్డెద్దులాగా ఆ పని చేయదగ్గదా కాదా, సరి అయినటువంటి పనులు చేయడానికి వీలుందా లేదా అనేది చూసుకోవాలంటే మనిషికి 2 చక్షువులు ఉండాలి, 2 కళ్ళు ఉండాలి. ఒంటి కన్ను రాక్షసుడిలాగా ఒకవైపు మాత్రమే చూస్తే ప్రపంచం పాక్షికంగా కనిపిస్తుంది. అందుకే దుర్మార్గుడికి, పాపికి లోకం ఎప్పుడు కూడా తన సుఖం గురించి ఏర్పాటైనటువంటి లోకంగా కనబడుతుంది. కేవలం తన సుఖం గురించి ఈ విశ్వమంతా ఉంది కాబట్టి నాకు ఇష్టం వచ్చినట్టు నేను సుఖాన్ని పొందొచ్చు, నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతకొచ్చు అని అనుకుంటాడు పాపి. కానీ సజ్జనుడు, ఉత్తముడు ఎవరైతే ఉన్నారో ఎలాంటి ఆకర్షణలకి, ప్రలోభాలకి, భయానికి లోను కాకుండా కేవలం ఉత్తమ కర్మలనే ఎంచుకుంటాడు. ఆ ఉత్తమ కర్మలను ఆయన ఎన్నుకోవడానికి ప్రధానమైనటువంటి
కారణం ఏమిటయా అంటే అది జ్ఞానం, సరి అయినటువంటి జ్ఞానం. మరి అలాంటి జ్ఞానాన్ని పొందేటువంటి తీరిక కానీ, అలాంటి జ్ఞానాన్ని పొందాలనేటువంటి అభిలాష కానీ ఈ ఆధునిక యుగంలో ఉందా అంటే ఒకటే పరుగు, ఒక్కొక్కడు పరిగెత్తుతూ ఉన్నారట. ఒక ఆయన ఒక చిన్న గ్రామం నుంచి బొంబాయి నగరానికి వెళ్ళాడంట. వెళ్తే ఆ లోకల్ ట్రైన్లో ఆయన ప్రయత్నం లేకుండానే ఆయన ట్రైన్లోకి ఎక్కిస్తున్నారు, ఆయన ప్రయత్నం లేకుండానే ఆయన ట్రైన్లో నుంచి దింపేస్తున్నారు. ట్రైన్ దిగిన నుంచి మొదలుకొని చూస్తే జనాలు పరుగో పరుగు. నిజానికి వీళ్ళకి సమయం లేదేమో పాపం అని అనుకొని ఒకరోజు సరే కొంతమందిని అడుగుదాం ఎందుకు పరిగెత్తుతున్నారు వీళ్ళు ఈ విధంగా అని ఒక ఆయన ఆపి, అతి కష్టం మీద ఆపి, ఎందుకు పరిగెత్తుతున్నారండి మీరు అంటే, డోంట్ వేస్ట్ మై టైం యూ సిల్లీ ఫెలో అని అన్నాడంట. సార్ నేను నిజంగా సిల్లీ ఫెలోనే కానీ అసలు ఎందుకు పరిగెత్తుతున్నారు మీరు నాకు చెప్తే బాగుంటుంది. నాకేం తెలుసా, అందరు పరిగెత్తుతారు కాబట్టి నాకు కూడా అలా అలవాటు అయిపోయింది. ఈరోజు ప్రపంచం తీరు ఆ విధంగా ఉంది అన్నమాట. తోటోడు తొడగోసుకుంటే నేను మెడగోసుకుంటాను అన్నట్టుగా ఎవరికి సమయం లేదు, సరి అయినటువంటి జ్ఞానాన్ని సంపాదించాలని ఆసక్తి లేదు, దానికి సమయాన్ని కేటాయించడం లేదు. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక ప్రయత్నం మనం చేయాలంటే మన దగ్గర ఉండాల్సింది ఏంటి? రెండు ఉండాలండి. ఒకటి సమయం, రెండోది అభిలాష. అది నేర్చుకోవాలనేటువంటి అభిలాష కూడా, ప్రగాఢమైనటువంటి కోరిక కూడా మనలో ఉండాలి. ఈరోజు కోరిక ఏముంది? ఎలాగైనా సరే సుఖాన్ని అనుభవించాలి. ఈ శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నింటినీ మనం తృప్తిపరచాలి. ఇప్పటి వరకు అవయవాలను తృప్తిపరిచినటువంటి వాడు భూమి మీద పుట్టలేదు, ఇక ముందు పుట్టడు. కాబట్టి అనవసరమైనటువంటి ఆలోచనలతోని ఉక్కిరిబిక్కిరి కాకుండా ఉండాలంటే, మనిషికి తన బలహీనతలను తొలగించుకోవాలంటే మొట్టమొదటగా అనవసరమైనటువంటి ఆలోచనలు రాకూడదు. అలా అన్ని ఆలోచనలు పక్కన పెట్టి కేవలం ఒకే ఒక ఆలోచన మీద మనం ఉంటే కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ ఆలోచనని కూడా మనం విరమించవచ్చు, వదిలివేయచ్చు. ఇప్పుడు ఈ కాలంలో, ఈ కలికాలంలో కలవు కేశవ కీర్తనం మనిషికి బలహీనతలను తొలగించుకోవడానికి చాలా సులువైనటువంటి ఒక మార్గం మనకు భక్తి మార్గంలో కనిపిస్తుంది. ఏంటయ్యా అంటే కేశవుణ్ణి కీర్తించడం. అంటే కేవలం కేశవుణ్ణే కీర్తించాలా అని మీరు అనవచ్చు. మీకు నచ్చినటువంటి భగవంతుడి యొక్క పేరును మీరు స్మరించుకోవచ్చు. ఏ మతం వారైనా వారికి నచ్చినటువంటి దేవుడి యొక్క పేరును స్మరించడం ద్వారా అనవసరమైనటువంటి ఆలోచనలన్నింటినీ మనం అరికట్టిన వాళ్ళం అవుతాం. ఇక్కడ విపరీతమైనటువంటి చెత్త జమ అయింది. We accumulated lot of garbage here. Now we have to remove that, dispense that garbage, dispose that garbage. అక్కడ ఉన్నటువంటి చెత్త ఆలోచనలన్నింటినీ కూడా మనం ఈరోజు తీసేయాలంటే అన్ని ఆలోచనలకు బదులుగా తీరిక సమయాల్లో కేవలం ఒకే ఒక ఆలోచనని మనం చేస్తూ ఉండాలి. ఆ ఆలోచన ఏది? అతి ఉత్తమమైనటువంటిది దైవనామస్మరణ. కలవు అంటే ఈ కలియుగంలో కేశవ కీర్తనం. కేశవుడు అంటే మాధవుడు, ఇక్కడ దేవుడు అనే అర్థం, కేవలం కృష్ణుడని కాదు. అతను అల్లా కావచ్చు, జీసస్ కావచ్చు, లేదా శివుడు కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు. అంటే అనవసరమైనటువంటి ఆలోచనలన్నిటికీ మనం స్వస్తి పలికి పవిత్రమైనటువంటి నామం మీద, మనం పవిత్రమైనటువంటి పేరు మీద మనం దృష్టి పెట్టాం. దీనివల్ల ఏమవుతుంది? అనేక చెడు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మనం చెడు పనులకి ఉపక్రమిస్తున్నాం, చెడు పనులు చేస్తూ ఉన్నాం. అందుకే నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం.
ప్రణాశనం అంటే నశిస్తుంది. దేనివల్ల? నామ సంకీర్తనం ద్వారా. అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి. అంటే దాని అర్థం ఏమిటి? అనవసరమైనటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఈ బుర్రలో నుంచి తొలగిపోయినప్పుడు సృష్టి అంతా కూడా అనంత చైతన్యంతో నిండి ఉన్నదనేటువంటి ఆలోచన మన నర నరాన కణ కణాన జీర్ణించుకుపోయినప్పుడు మనిషిలో పవిత్రత అనేటువంటిది ఆవహిస్తుంది, పవిత్రత వస్తుంది. మనిషి ఎప్పుడైతే బౌద్ధికంగా అంటే పవిత్రమైనటువంటి ఆలోచనలను కలిగి ఉంటాడో అక్కడ పాపానికి, చెడు కార్యాలకి, దుష్ట కార్యాలకి అసలు ఆస్కారం లేకుండా పోతుంది. కాబట్టి సరి అయినటువంటి కర్మల ద్వారా భక్తి అంటే శ్రద్ధగా చేయడం, ఆ శ్రద్ధ ద్వారా సరి అయినటువంటి జ్ఞానాన్ని పొందాలనేటువంటి అభిలాష మనిషిలో కలగడం, ఆ జ్ఞానం ద్వారా మనిషి తన బలహీనతలన్నింటినీ తొలగించుకొని అప్పుడు అతి ప్రశాంతమైనటువంటి శాంతముతో నిండినటువంటి జీవితాన్ని, అంటే ఒక నిండు కుండలాగా, నిండు కుండలో నీళ్లు ఉంటే అది ఎలాగో తొనకదో అదేవిధంగా జీవితంలో ఎలాంటి తొనుకు బెనుకు లేకుండా, ఎలాంటి తప్పు కూడా ఆస్కారం లేకుండా, ఎలాంటి పాపానికి కూడా ఆస్కారం లేకుండా జీవితాన్ని గడిపి ఆ యొక్క అనంత చైతన్యంలో అతను భాగస్వామి అవుతాడనేది నిస్సందేహంగా మనకి తెలుస్తుంది. ఇది ఒకరు నమ్మించాల్సినటువంటి విషయం కాదు. జీవితంలో ఉన్నటువంటి అసలు మజా, జీవితంలో ఉన్నటువంటి నిజమైనటువంటి సుఖం ఏమిటంటే శాంత చిత్తుడై ఉండడం, మనిషిలో ఎలాంటి వికారాలు కూడా కలగకుండా ఉండడం, ఎలాంటి దుష్ట భావనలు కలగకుండా ఉండడం, దీన్నే మనం మోక్షం అని అంటున్నాం. ఇక చివరగా దీన్ని మనం వేదాంతంలో చెప్పబడినట్టుగా ఒకసారి చదివితే, కర్మణ జాయతే భక్తి, భక్త్యా జ్ఞానం ప్రజాయతే, జ్ఞానాత్ దేహాత్ కైవల్యం, లేదా జ్ఞానం ఏవతు కైవల్యం, లేదా జ్ఞానం ప్రజాయతే ముక్తి ఇది వేదాంత డిండిమ. వేదాంతము నగారా మోగిస్తుందట. ఒక నగారాను మోగిస్తూ, అంటే దిక్కులు పెక్కుటిల్లేటట్లుగా ఆ నగారాను వాయిస్తూ వేదాంతం చెబుతుందట, ఇలా నీ జీవితాన్ని సఫలీకృతం చేసుకో, జీవితాన్ని పండించుకో అని ప్రబోధిస్తుంది. ఆ ప్రబోధ గీతంలో ప్రభావితులై జీవితాన్ని సఫలీకృతం చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.